హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. ఇక అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే కొంత ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట చికాకులు అనేవి తప్పవు. చేపట్టిన పనులు ముందుకు సాగక ఇబ్బంది పడతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వాటి వలన శ్రమాధిక్యత అనేది పెరుగుతుంది. ఇక బంధువులతో స్వల్ప వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే ఈరోజు ఆర్థిక విషయాలన్నీ కూడా కొంత నిరుత్సాహపరిచే విధంగా ఉంటాయి. ఇక వృషభ రాశిలోని భార్యాభర్తల మధ్య అకారణ వైరం ఏర్పడే అవకాశం ఉంది. మూడో వ్యక్తి జోక్యం వలన ఇంకా అది ప్రబలే విధంగా ఉంది కాబట్టి ఎవరి జోక్యాన్ని మీరు అనుమతించవద్దు. అలాగే ఆదాయానికి మించిన ఖర్చులు కనబడుతున్నాయి కాబట్టి కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వాటిలో మార్పులు చేసుకోవాల్సి వస్తుంది. అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి. ఇక ఈరోజు వృషభ రాశి వారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు వ్యాపారాలలో సమస్యలతో కుస్తీ తప్పదని చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధి నిర్వహణలో కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక రాజకీయవేత్తలకు, క్రీడాకారులకు లేనిపోని ఒత్తిడిలు అనేవి ఎదురవుతాయి. విద్యార్థులు కృషి ఫలించే సూచనలు ఏవి కనిపించట్లేదు. మహిళలకు నిరుత్సాహమే మిగులుతుంది. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.